ఒక బాగా డబ్బున ముసలం చనిపోయింది. అయితే వాళ్ళ బంధువులు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమెరికాలో ఉన్నారు. ఆడడానికి ఎవరు ఒంటరిగా చనిపోయింది. అయితే వాళ్ళు ఫోన్ చేసి ఆడడానికి ఎవరన్నా తీసుకురమ్మన్నారు. వచ్చిన వాళ్ళందరికీ అలా ఎన్ని గంటలు పెడితే అంత ఇస్తారు డబ్బులు. అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు. ఆ మాత్రం బుర్రుండకర్లేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి, నీది ఒక బతికే. ఉండడానికి ఒక ఇల్లు కడతారంట. మొత్తం తిన్నాక సాయంత్రం వరకు గంటకి 20 రూపాయలు అంటే 10 గంటలు అయితే 10,000. నేను పలకరించి ఆయన వస్తున్నాడు, ఇంటికి వస్తాను చెప్పాడు. ఇప్పుడు వస్తానని చెప్పాడు. అలా ఆడడానికి వెళ్తాను మేము అందరూ కలిసి ఒక 10 మంది. నువ్వు కూడా వస్తానంటే మేము ఆడియో మనం ఇక్కడ మాట్లాడితే బాగుంటది. ఫీల్ రావాలా? నాకు పాట వస్తే అప్పుడు ఏడుకొచ్చేస్తుంది. పాట కావాలి. ఈ చేతితోనే పాలు పట్టాను, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ చేతితోనే గువ్వ పెట్టాను, ఈ చేతితోనే కడిపోయావా. బాగుండాలమ్మా, నువ్వు బాగుండాలమ్మా, బాగుంటేనమ్మా. ఉండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ. అదే సరమ్మా, బాగుండాలమ్మా, నువ్వు బాగుండాలమ్మా, నువ్వు బాగుంటేనమ్మా, నాకు అదే సరమ్మా. కానీ పాటలు పాడతాం కానీ ఏడుపు రావట్లేదే. లోపల నుంచి ఏడుపు రావాలి. మన సినిమాలోనే తీసుకుంటారు అంటే కన్నీళ్ళలో కనిపించాలి. ఏంటి సార్ అది? పెద్ద స్కెచ్ సినిమాలోకి. నువ్వు ఏడుపు రావాలి బాబా. ఇప్పుడు మనకి ఇప్పుడు అలాగే చెప్పేది తంచుకొని కన్నాని కొరికే పేగి తంచుకొని బయట బాబు బాబా నన్ను బాధలో బతకు. నాను కొడుక కడుపార నిన్ను పెంచి తీరా కంటి పాపల నిన్ను రారా నా సిన్ని హనుమా, నా మాట ఒక్కసారి వినుమా. రారా నా సిన్ని హనుమా, నా ఏడితే చాలు. గంటకి 20 రూపాయలు. ఇప్పుడు అక్కడ ఎవరు లేరు కదా. సో ఎవరు లేరు. సాయంత్రం దాకా ఏడ్చావంటే సాయంత్రానికి ఎన్ని గంటలు అయిందో అన్ని 10,000. ఇంకోసారి అంటే ఇప్పుడు అలాగే మాకు చూపించాలి నువ్వు. ఎలా చెప్పు. ఇప్పుడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?